రాజకీయాలంటే కేవలం అధికారం, ప్రోటోకాల్, ప్రజాకర్షణ మాత్రమే కాదు, వాటి వెనుక అంతులేని మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, ఆరోగ్య సమస్యలు కూడా దాగుంటాయని మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఆరోగ్య సవాళ్లను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. రోజా తన వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ప్రభావితమైందో వివరించారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమవడం వల్ల వచ్చే ఒత్తిడి సామాన్యమైంది కాదని, తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే తపన, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటన వల్ల కలిగిన ఒత్తిడి కారణంగా బీపీ సమస్య మొదలైందని తెలిపారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి బాధ్యతలు మరింత పెరిగిన క్రమంలో పని ఒత్తిడి తోడే తనకు షుగర్ కూడా వచ్చిందని ఆమె వెల్లడించారు. ఇక ఆశ్చర్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తనపై రాజకీయ ఒత్తిడి తగ్గిందని, దానివల్ల ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని హాస్యంగా వ్యాఖ్యానించారు. రాజకీయాల ఒత్తిడి తగ్గితే ఆరోగ్యం కూడా కాంపెన్సేట్ అవుతుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి రోజా గర్వంగా మాట్లాడారు. వైఎస్ జగన్ నాయకత్వంలో సంక్షేమం అంటే ఏంటో దేశానికి చూపించామని ఆమె అన్నారు. మేము ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేశాం. కానీ ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పడం మాకు చేత కాలేదు. బహుశా ఆ అబద్ధపు హామీలు ఇవ్వలేకపోవడమే మా ఓటమికి ప్రధాన కారణం కావచ్చని ఆమె విశ్లేషించారు. వైసీపీ గ్రామ స్థాయిలో చెక్కుచెదరని క్యాడర్ ఉందని, ముఖ్యంగా సర్పంచులు తమ గ్రామాల్లో గర్వంగా తిరిగేలా జగన్ ప్రభుత్వం నిధులు, అధికారాలు కల్పించిందని ఆమె గుర్తు చేశారు.